గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు లాస్ట్ క్లాస్లో మన దేశం లోపల పెంచబడినటువంటి చేపలను మన ఆహారం కొరకు వాటిని ఏ విధంగా పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. అందులో మనము మొట్టమొదట మనకు ఏ విధంగా పట్టుకునేటువంటి పద్ధతులు ఉన్నాయనే దాంట్లో మనకు లాస్ట్ క్లాస్లో 2 పద్ధతులు నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళలో మనం పెంచబడినటువంటి లేదా చెరువు నుండి చేపలను ఏ విధంగా సేకరిస్తాము అనేటువంటి అంశాల్లో వలలను ఏ విధంగా ఉపయోగించుకుంటాం లేదా వలలను ఏ విధంగా తయారు చేసుకుంటాం, ఎలాంటి ప్రాంతాల్లో మనము చేపలను పట్టుకుంటాం అనేటువంటి అంశాలు చూద్దాం. అయితే ఇప్పుడు వలలు అనేటువంటివి మనము స్మూత్ అయినటువంటి దారం కానీ నైలాన్ వస్తువులతో కానీ అదేవిధంగా తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి మనము వెదురు కట్టెలను కూడా సపోర్టెడ్ గా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ స్మూత్ దారాలు కానీ నైలాన్ దారాలతో మనం ఈ వలలను తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం పెంచబడినటువంటి చేపలు అనేటువంటివి చెరువు యొక్క విస్తీర్ణాన్ని బట్టి కానీ మనము చేపలను చెరువులోనికి దిగి పట్టడం కానీ లేదా పడవల పైన ప్రయాణించి పట్టడం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అంశాలు అంటే చేపలను ఏ విధంగా పడతాం అనేటువంటి ఆధారం వేసుకొని మనము ఈ వలలను చదువుతున్నాం. అయితే ఈ వలల లోపల మనకు వలలు అనేటువంటివి మనకు 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల వలల లోపల మొట్టమొదటిది ముంపుడు వల లేదా ఎత్తుడు వల అంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ విసురు వలలు, అదేవిధంగా శంఖాకార వలలు అనేటువంటి 3 రకాల వలలను మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం పెంచబడినటువంటి చెరువు లోపల ముంపుడు వల అన్నాం, ముంచడానికి అవకాశం ఉన్నటువంటిది. మనం ఒక వలను తయారు చేస్తాం, అది వి ఆకారంలో కానీ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం పెంచబడినటువంటి చెరువు లోపల ముంచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ముంచడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ముంపుడు వల అంటున్నాం. లేదా వాటర్లో ముంచిన తర్వాత మనం పైకి తీయడం జరుగుతుంది. వాటర్ నుండి ఆ వలను పైకి తీస్తాం కాబట్టి ఎత్తుడు వలలు అంటున్నాం, ముంపుడు వలలు లేదా ఎత్తుడు వలలు అంటున్నాం. అయితే మనం వాటిని తయారు చేసుకున్నటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని మనకు ముంపుడు వలలు లేదా ఎత్తుడు వలలు అనేటువంటివి మనకు 4 రకాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఒకటి హేల వల అనేటువంటిది ఒకటి, కర్ర వల అనేటువంటిది, బెర్సా అనేటువంటిది ఒకటి, కోర్సా వల అనేటువంటిది. ఈ 4 రకాల వలలను మనము తయారు చేసుకున్నాం. అయితే హేల వల అనేటువంటిది మనము దారాలతో కట్టబడి మరి అదేవిధంగా వెదురు కట్టెలతో కప్పబడి మనం వి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా వి ఆకారాన్ని పోలి ఉంటుంది. మనకు పట్టుకోవడానికి అవకాశం అంటే వి అనేటువంటిది ఈ షేపులో ఉన్నప్పుడు ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో ఈ చివరి భాగాన్ని మనం చేతితో పట్టుకొని వాటర్లో దాన్ని ముంచడం వల్ల మనకు హేలవల అనేటువంటి తయారవుతుంది అంటారు. ఇది ఆ సైడ్లకు బరువు నానపట్టడానికి మనకు కర్రె బద్దలను వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ హేలవల వల్ల మనకు చేపలు అనేటువంటి పిల్లితే క్యాట్ ఫిషెస్ మరియు అదేవిధంగా మారడీలు అనేటువంటి ఫిషెస్ తీసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ మనం కర్రవల, ఇది కూడా కట్టె అనేటువంటిది సపోర్టెడ్ గా తీసుకొని దానికి వలను కట్టడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని కూడా మనం నీటిలోనికి ముంచి జీవులు ఏవైతే వస్తాయో మనకు సరిపోయినటువంటి సైజు జీవులు వచ్చినప్పుడు పైకి లేపడం వల్ల మనకు చేపలను పై భాగానికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇవి 2 మనము చెరువులో ఉండడం కానీ లేదా చెరువు ఒడ్డు పైన ఉండి కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే అదేవిధంగా బెర్సా వల అనేటువంటివి మనం ఓన్లీ చెరువులో ఉండేటువంటి పడవ పైన ప్రయాణిస్తూ ఆ పడవలో ప్రయాణిస్తూ ఈ బెర్సా వలను పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. బెర్సా వల ద్వారా పడవలో ప్రయాణిస్తూ మనము దాంట్లో పట్టి నీటిలో ముంచి తీయడం వల్ల మనకు చేపలు అనేటువంటివి పట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ముంపుడు వలలో ఇంకొక రకమైనటువంటిది కోర్స వల. ఈ కోర్స వల అనేటువంటిది 3 to 2 మీటర్స్ పొడవును కలిగి ఉండి మనకు చతురాస్రాకారంలో తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి సపోర్టెడ్ గా మనము కర్ర బద్దలను వాడి దానికి నైలాన్ దారాలను చుట్టుకోవడం అనేటువంటిది
జరుగుతుంది. దాన్ని ఆ విధంగా తయారు చేసుకుని ముంచిన తర్వాత మనం పైకి తీస్తే మనకు కావాల్సినటువంటి చేపలు పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనము ముంపుడు వల లేదా ఎత్తుడు వలను తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనకు హేల వల, కర్ర వల, బేస మరి కోస వల అనేటువంటి ముఖ్యమైనవి చెప్తున్నాం. అదేవిధంగా మనకు విసురుడు వలలు, మనం జనరల్గా వీటిని మనం విలేజ్లలో చూస్తాం, పల్లెటూళ్ళలో చెరువుల దగ్గర వేసవికాలంలో చేపలు పట్టేటప్పుడు విసురుతూ ఉంటారు. వాటర్లోకి దిగి వాటిని విసరడం అనేటువంటిది జరుగుతుంది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందని. ఈ విసురు లోపల మనకు మెయిన్ గా ఒక ప్రధానమైనటువంటి తాడు ఉంటుంది. ఈ ప్రధానమైనటువంటి తాడు మనకు నెట్టుతో తయారు చేయబడినటువంటి వలలు అనేటువంటిది ఉంటుంది. ఈ వల అనేటువంటిది మనకు నైలాన్ దారం కానీ స్టాండర్డ్ అయినటువంటి నునిపోయినటువంటి దారాలతో తయారు చేసుకుంటాం. ఈ చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ చివరి భాగాలను ఇనుపరాట్లతో లేదా ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులను ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎందుకు ఉంచుతారు అంటే ఈ వల అనేటువంటిది నీటిలో విసరడం వల్ల ఇది బరువుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. బరువు ఉండడం వల్ల నీటిలో మునిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బరువు సైడ్ లో మనకు ఈ వల అనేటువంటిది నీటిలో మునిగిపోతుంది. అంటే ఏ గుంపు దగ్గర అయితే ఇట్లా విసరడం వల్ల ఈ వల మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి చేపలను పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటారు. కాబట్టి ఈ వలలో ప్రధానంగా మనకు ఒక దారం అనేటువంటిది తాడు అనేటువంటిది ఉంటుంది. ఈ తాడు వాళ్ళు ఎడమ చేయికి చుట్టుకొని ఉంటారు. ఎడమ చేయి చుట్టి ఈ విధంగా విసరడం అనేటువంటిది జరుగుతుంది. విసిరిన తర్వాత ఆ ప్రాంతం ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతం లోపల ఈ వల అనేటువంటిది పడి ఈ చివరి భాగంలో ఉన్నటువంటి ఇనుప రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి భూమికి తగలడం అంటే చివరి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి చేపలన్నింటినీ కూడా దీని ద్వారా మనం సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ శంఖాకార వలలు. ఇవి శంఖు ఆకారాన్ని పోలినటువంటి వలలే. అయితే వీటికి కూడా ప్రధానమైనటువంటి ఒక కట్టె వెదురు కట్టె ఉండడం జరుగుతుంది. దానికి మనం వి ఆకారంలో ఉండేటువంటి కట్టెతో మనం వి ఆకారాన్ని తయారు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ తాడుతో ఉంటుంది. ఈ విధంగా వలను తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రాంతం లోపల ఆహారపు జీవి కావాల్సినటువంటి ఆహారాన్ని ఉంచడం జరుగుతుంది. దీన్ని మనము మామూలుగా చెరువు గట్టు పైన ఉండి కానీ లేదా చెరువులో దిగి కానీ లేదంటే మనం పడవ పైన పోతూ వాటర్లో ముంచడం వల్ల మనకు ఆహారపు జీవులు అనేటువంటివి దొరుకుతాయి అంటారు. కాబట్టి దీన్ని మనం ప్రధానంగా ఈ ప్రాంతంలో పట్టుకోవడం ఈ పిడిని పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ పిడిని పట్టుకొని మనం నడుస్తూ కూడా మన వాటర్లో ముంచి పైకి లేపడం వల్ల అక్కడ ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఈ వల ద్వారా ఇక్కడ రావడం జరుగుతుంది. నీరు అనేటువంటిది ఈ వలలో వెళ్ళిపోయి జీవులు మాత్రం మిగలడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనము చేపలను పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనకు వలల కాన్సెప్ట్ లో కూడా మనకు ముప్పుడు వలలు లేదా ఎత్తుడు వలలు, విసురుడు వలలు, శంఖాకార వలలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. థ్యాంక్ యూ.